దేవునికి స్తోత్రం. చక్కటి పాట పాడి దేవుని మహిమపరిచిన సహోదరి ఇప్సిబా గారికి సంఘం తరపున వందనం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి. అంతా కూడా వాక్యంతో కూడుకున్న పాట, నిజంగా మంచిది. ప్రేమల వల్ల మరి మన మధ్య మరి సేవకులు ఉండడం నిజంగా నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. వారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమల వల్ల మరి సమయంలో వారికి మరి సంఘమును ప్రేమించి మరి వారు గ్రీటింగ్స్ ఇవ్వాల్సిందిగా మొట్టమొదట మరి రాజు గారికి ఈ యొక్క సమయాన్ని వారికి ఇస్తున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 5 నిమిషాలండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం అందరం కూడా. హల్లెలూయా. సంతోషంగా దేవుడికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అందరం క్రైస్తవులు కదమ్మా. హిందువులు కూడా ఎవరైనా ఉన్నారా? మామూలుగా అడుగుతాను. హిందువులు కూడా వచ్చి దేవుడికి స్తోత్రం. మరి దేవత దేవుడిని విశ్వసించాలని మన అందరూ హిందుత్వంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. పుట్టు క్రైస్తవులు ఏమైనా ఉన్నామా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి శ్రీధర్ గారు వాళ్ళ అబ్బాయి అయితే ఉంటాడేమో పుట్టు క్రైస్తుడు, ఎందుకంటే చిన్నాడు కాబట్టి. దేవుడికి స్తోత్రం. మనమందరం కూడా హిందూ నాగరికతను అనుసరించే మరి క్రైస్తత్వంలోకి వచ్చాం. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక హిందువుని ఈ యొక్క బైబిల్లో నుంచి నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈయనకి దేవుడు అంటే తెలీదు, దేవుడు అంటే తెలీదు, కానీ దేవుడు తెలుసుకున్నాడు. హల్లెలూయా. మరి అదే విధంగా దేవుని ఏ విధంగా ఆరాధించాలో తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించాడు. హల్లెలూయా. అదే విధంగా కుటుంబం అంతా కూడా దేవుళ్ళో కట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుని ఆరాధించడం వల్ల, దేవుళ్ళు నట్టడం వల్ల మనందరం ఏమవుతామంటే మన బిడ్డలో చెల్లసిద్దరైపోరు. హల్లెలూయా. నిజంగా మనం కోవిడ్లో ఉన్న ఇండియాకి డబ్బులు పంపుతున్నామంటే, ఇండియాలో నువ్వు బైకులు కొనుక్కుని చక్కటి రీతిలో స్పీడ్కి వెళ్ళిపోయి గోడలు కొట్టేసి బొర్రలు బద్దలేసి కాలు ఇరిగిపోతున్నాయి. దేవుడు పెట్టిన మనం ఆ రీతిగా ఉండకూడదు. తల్లిదండ్రులే చేస్తారని నేను ఎవడో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు, కోవిడ్కి వెళ్ళి మీ బిడ్డలు మీరు పాడు చేసుకుంటారని పెట్టాడు. దేవుడికి స్తోత్రం. అటువంటి వారిగా ఉండకూడదు. మనం అందరం కూడా దేవుడిలో కట్టుబడే కుటుంబంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. 1వ దినవృత్తాల గ్రంథం నుంచి ఒక మాట చూపించి నేను ముగిస్తాను. 1వ దినవృత్తాంతం నుంచి ప్రియ దేవుని బిడ్డలారా 13వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదాం. 13:14. దేవుని మందసము ఓబేదేదోము ఇంటిలో ఆశీర్వదించాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందసము ఓబేదేదోము ఇంట్లో ఉన్నప్పుడు అది ఎంతకాలం ఉందంటే 3 నెలలు ఉంది. మరి వారి కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడ్డారంట. హల్లెలూయా. ఈ యొక్క గిత్యుడైనటువంటి ఓబేదేదోము ఒక అన్యుడు, దేవుని ఎరగినటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ అయినప్పటికీ కూడా దేవుని మందసాన్ని చేర్చుకున్నాడు. హల్లెలూయా. మన హృదయంలో మనం ఏం చేర్చుకుంటూ ఉన్నాం? క్రైస్తవులు అయినటువంటి మనమందరము కూడా మేము కొన్ని సంవత్సరాల బట్టి నుంచి క్రైస్తవులుగా ఉంటూ ఉన్నాం, కానీ దేవుణ్ణి మేము మా ఇంట్లో ఉన్నాడు దేవుడు అనుకుని మనం అందరం కూడా భ్రమపడుతూ ఉన్నాం. మేము అలాగే భ్రమపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అభినాదాబ్ అనేసి ఒక యాజకుడు, దేవుని ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి ఒక వ్యక్తి, దేవుడి యొక్క మనసాన్ని ఎబినేజర్ అనేసి తన పెద్ద కొడుకు ద్వారా ప్రతిష్ఠించబడినటువంటి యొక్క యాజకుడిగా ఆయన ఇంట్లో చేర్చుకున్నాడు. కానీ ఈ యొక్క అభినాదాబ్కి 3 కుమారులుగా కనబడుతూ ఉంటారు. ఉజ్జా, అహ్యోయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉజ్జా దేవుని మనసాన్ని పట్టుకుంటాడు. ఈ యొక్క ఎత్తికి కాలు జారడం వల్ల మందసం కింద పడిపోతేమని మంచి రోజుతోనే పట్టుకున్నాడు కదండి. ఈ యొక్క మందసము ఈ యొక్క ఎప్పుడైతే కిందకి జారుతూ ఉందో ఈ యొక్క మనసుని పట్టుకుని మనము కొంచెం పైన నడదాం అనుకున్నాడు, మనసులో మంచి అనుకున్నాడు, కానీ దేవుడికి అది నచ్చలేదు. ఎందుకంటే దేవుడు చేయమన్న పని ఏమన్నా చేయాలి. హల్లెలూయా. దేవుడు చేయతన పని మనం ఏ విషయంలో కూడా ముట్టుకోకూడదు. అందులోకి దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనందరము కూడా దేవుడు యాజకుల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. అంతేగాని నచ్చేస్తాను ఇచ్చేస్తాను, ఏమంటే నాకు అది కావాలి ఇది కావాలని మన ఇష్టం వచ్చినట్టుగా మన మనస్తత్వంతో ఉండకూడదని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అభినాదాబు దేవుని యాజకుడుగా, దేవునికి తెలిసినటువంటి వాడుగా 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదండి, దేవుని మనసుము 20 సంవత్సరాలు అభినాదాబు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు రక్షించబడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా వాళ్ళందరూ ఎవరండి? దేవుని ఎరిగినటువంటి బిడ్డలు. హల్లెలూయా. వాళ్ళందరూ క్రైస్తవులు. వాళ్ళు ఆశీర్వదించబడలేదు. నాకోన కలం దగ్గర వచ్చా ఎప్పుడైతే మనసాన్ని పట్టుకోవడానికి ట్రై చేశాడు, అప్పుడే అక్కడే చనిపోయినట్లుగా మనకు లేఖనం కనబడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ యొక్క ఒబేదేదేమో ఇల్లంతా కూడా 68 మండుగురు. ఏమండి ఇప్పుడైతే 68 మండుగురు అయితే దాంట్లో 4 సంఘాలుగా పెట్టుకుంటారు. దేవుడికి స్తోత్రం. నిజంగా ఆ సంఘం పెట్టుకోలేదు. ఎందుకనండి దావీదు మహారాజు యెరూషలేము పట్టణానికి వాళ్ళందరినీ కూడా కేకేసి వాళ్ళందరికీ చక్కటి పనులు అప్పచెప్పాడంట. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క ఒబేదేదేమో ద్వారపాలకుడుగా మరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి తంబుర్లతోనూ సితారాలతోనూ ఆరాధించి గొప్ప సేవకుడుగా మనకు అక్కడ కనపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నిజంగాను అన్యులు ఎవరైనా దేవుడిని ఎరగినటువంటి వాళ్ళు ఎరిగితే కనుక, దేవుడిని తెలుసుకుంటే కనుక, ఆయన ఆహ్వానించి హృదయంలో చేర్చుకుంటే కనుక వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి రీతిలో ప్రియ దేవుని బిడ్డలు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. మనం అనుకుంటాం అలాంటి మొన్న కదా క్రైస్తవంలోకి వచ్చారు ఆశీర్వదించబడతారంటే వాళ్ళు చేసే స్తుతి ఆరాధన ఎలా ఉంటుంది, మనం చేసే స్తుతి ఆరాధన ఎలా ఉంటుంది అంటే చాలా మంది కూడా ఏమంటే సొంత సహోదరుల్ని మనం చేర్చుకోలేం. మరి ఈ యొక్క దేవుడిని హృదయంలో చేర్చుకోవాలంటే ఈ యొక్క యోహాను సువార్తలో మనకు కనబడుతుందండి. 1వ అధ్యాయం ముగిస్తూ ఉన్నాను. ఒకసారి అందరం కూడా చేద్దామమ్మా. 1వ వచనం చూద్దాం అందరము కూడా ఒకసారి. ఆది యందు వాక్యం ఉండెను, ఆ దేవుని యొద్ద ఉండెను, ఆ దేవుడే ఉండెను. సరిపోద్దమ్మా. చూసారండి, ఆది యందు వాక్యం ఉన్నది. ఆ వాక్యం శరీరధారి మన మధ్యలో ఉంది. కాబట్టి ఆ వాక్యం ఎక్కడ ఉందంటే ఈ యొక్క మోసే ఆజ్ఞలతోటి మరి యొక్క మందసంలో మనకు 10 ఆజ్ఞలు కనపడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా వారందరూ కూడా స్వీకరించి దేవుణ్ణి స్తుతించారు. హల్లెలూయా. మరి యొక్క ఒబేదేదేములేంటి కుటుంబం వల్ల మనందరం కూడా ఉండాలండి ఈ రోజు నాడు. హల్లెలూయా. ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయవలసిన లేదు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని మనం గైకొనాలి. మరి ముఖ్యంగా ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి తెలుసమ్మా? మీ అందరూ తెలుసు కదండి. నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. మీ తల్లిదండ్రులు ఎంతమంది సన్మానిస్తూ ఉన్నారు? హల్లెలూయా. తల్లిదండ్రులు అంటే మీరు సన్మానిస్తూ ఉన్నారా, లేదంటే ఎక్కడన్నా ఓల్డేజ్ హోమ్లో వదిలేశారా? లేదు ప్రియ దేవుని బిడ్డ. అలా చూసినా చూడకపోయినా ప్రియ దేవుని బిడ్డ ఈ స్థితిలో ఉన్నామంటే మన తల్లిదండ్రులు పెట్టినటువంటి ఆశీర్వాదమే. హల్లెలూయా. నీ తల్లిని తండ్రిని ఎప్పుడైతే నువ్వు సన్మానిస్తావో అప్పుడే నేను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాను, ఈ భూమి మీద నిలబెడతానని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం మనకు కావాలి. దేవుడికి స్తోత్రం. ఒబేదేదేం అంటే ఈ యొక్క స్తుతి మనం నేర్చుకోవాలి. అటు ఆశీర్వాదం మన బిడ్డలు మనం కట్టుకునే ఈ యొక్క స్థితిలోనికి ఎప్పుడైతే వచ్చామో దేవుని మనసు మన ఇంట్లో ఉంటుంది. హల్లెలూయా. అటు ఆశీర్వాదం మనం పొందుకుందాం గాక. కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించిన గాక. ఇట్లాంటి సమయాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. అధ్యక్షులకు సమయం అప్పగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి ఇంత దేవుని మాటలను మరి మరింత బలంగా మరి దేవుని మాటలను చెప్పి దేవుని మహిమపరిచిన మరి దైవ సేవకులు ఇంగ్లీశ్వరరాజు గారికి నా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మరి సమయంలో మరి దైవ సేవకులు దైవ దాసులు మరి మన మధ్యన ఉన్నారు, వారికి కూడా సమయాన్ని వారికి ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా దేవుని ప్రేమలో ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తమ్ముడికి అయితే నా పేరు పూర్తిగా తెలియదు కనుక చెప్పలేకపోయాడు. నా పేరు రాబాగా హైజెక్. నేను కైతన్య ప్రాంతంలో ఉంటున్నాను. అయితే సాల్వియా ప్రాంతంలో పరిచయం చేస్తున్నాను ప్రియులారా. అయితే ఈలోగా నేను సంఘాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. దేవుడు మరి ప్రేరేపణ బట్టి క్రిస్మస్ 1వ తారీఖున ఇండియా దేశంలో ఒక సంఘానికి, అంటే ఆ రోజు నేను అన్యుల సంఘానికి అనమాట. వాళ్ళందరూ కూడా హిందువులే, అందరూ కూడా కాపులు. పాస్టర్ గారు కూడా హిందూ అయిన రాజోల్లోను ఎండి గారు హాస్పిటల్ కాంచి లోపలికి వెళ్ళిన తర్వాత పెట్టారనమాట, ఆహ్వానించారు. అక్కడ ఒక ధూపవైవేద్యము ఆరాధన జరిగినప్పుడు దేవుడు నాకు ఆ పేరుని ఆయన పిలిచి ఇచ్చినమాట. యెహోవా స్వరము అనే ఒక సంఘాన్ని మరి స్థాపించబోతున్నాను ప్రియులారా. మరి సంఘం కొరకు ప్రార్థించండి. అయితే నాకంటే ముందుగా మరి దైవజనులు మరి మంచి మాటలు చెప్పి ఉన్నారు. నాకు అన్ని ఫేస్బుక్లో తెలుసు, డైరెక్ట్గా ఇప్పుడు చూడలేదు. మరి దేవుడు ఇంత కృపణించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. తర్వాత తమ్ముడు కూడా మరి అబ్బాసియా ప్రాంతంలో మరి మొన్న పరిచర్యకి వెళ్ళినప్పుడు తమ్ముడు అక్కడ పరిచయం ఇవ్వడం జరగడం, అలా పెరగడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదంతా కూడా దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప లేకుండా ఈరోజు మీ మధ్య నేను లేను. ఆయన ఏదైనా ఇస్తేనే మనం తీసుకోగలం. అయినా కూడా మన యథార్థను బట్టి ఆయన ఏం చేస్తారో తెలుసా, మనకు ప్రతిఫలమైన సంతోషమైన ఏదైనా ఆయన అనుగ్రహిస్తాడు. కనుక మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి మరి జీవించాలి. నాకు ఇచ్చిన 5 నిమిషాలే కనుక మరి నేను మంచి మాటలు మిమ్మల్ని ఎవరిని కూడా విసిగించుకోకుండా
మరి యథార్థను బట్టి మనం ఎలా జీవించాలన్నది మరి దేవుడు మనకి ఇచ్చేటువంటి మరి తీర్పును బట్టి మనం ఉన్నాం కనుక మరి వాక్యం చదువుకుందాం. కీర్తనలు 9వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎవరైనా సహాయం చేయగలరు? కీర్తన, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థను బట్టి ప్రజలకు న్యాయం తెలుసు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, గొప్ప దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాయన ఈ దినము ప్రభువా మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. వాక్యం ద్వారాగా నాయన మాతో మీరు మాట్లాడి నాయన మా మార్గాలను సరళం చేయమని, మా జీవితాల్లో గొప్ప వెలుగును నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ దేవుడు మనతో కీర్తనాకారుడైనటువంటి ఆయనతో మనం మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. ప్రియులారా, ఈ రోజుల్లో క్రైస్తవులను పడుతున్న మనము ఎటువంటి యథార్థత కలిగి మనం జీవిస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళడమే కాదు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే యథార్థమైనటువంటి జీవితం మనకు కావాలి. దానిని బట్టి ప్రతిఫలము, తీర్పు రెండు కూడా మనకుంటాయి. ప్రియులారా, ఈ రోజుల్లో అనేక చోట్ల అనేక మంది ప్రజలు, పెద్దలు అనేకమైనటువంటి తీర్పులు తీరుస్తూ ఉన్నారు. మీకు తెలుసే కదా, అనేకమైన తీర్పులు. ఎవరైనా యథార్థంగా ఒక తీర్పు తీర్చడానికి ఎక్కడ చోట్లేదు. మనం చూస్తూ ఉన్నాము అనేక చోట్ల, ఇండియా దేశంలో కానీ లేకపోతే కొన్ని సంఘాలలో కానీ కొన్ని తీర్పులు తీరుస్తున్నారు. ప్రియులారా, సొంత తీర్పులు. దేవుని వాక్యాన్ని ఎత్తిబట్టి ఎవరు కూడా తీర్పులు తీర్చేవారు లేరు. ఎవరు పడితే వాళ్ళు వాళ్ళకున్నటువంటి మరి పరిచయాలను బట్టి, వాళ్ళకున్నటువంటి స్తోమతను బట్టి, వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి ఈ లోకంలో తీర్పులు తీరుస్తున్నారు. ప్రియులారా, వారికి శిక్ష తప్పదు. దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు నీతో, నాతోటి. యథార్థమైనటువంటి తీర్పు కానీ, యథార్థమైనటువంటి జీవితం కానీ, యథార్థమైనటువంటి భక్తి కానీ నీలో నాలో లేకపోతే దేవుడు ఏం చేస్తాడు ప్రియులారా? ప్రతిఫలము, కీడును అనుగ్రహిస్తాడు. వాక్యము ఉట్టినే మాట్లాడదు. దైవజనుల ద్వారా దేవుడు ఉట్టినే మాట్లాడు, కానీ మన జీవితాల్లో ఎటువంటి తీర్పు పొంది ఉన్నామన్నది మనము గ్రహించాలి. ప్రియులారా, వచ్చే శోధన బట్టి, వచ్చే ఇబ్బందులను బట్టి అది ఎంతవరకు మనల్ని లేవనెత్తుందో మనం చూడాలి. వచ్చిన శోధన బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, వచ్చినటువంటి ఇబ్బందులు బట్టి కృంగిపోతున్నావేమో, మనుషులు పెట్టే బాధలను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, కానీ నువ్వు చదువుతున్న బైబిల్ నుంచి చేస్తున్న ప్రార్థన నిన్ను పైకి లేపుతుంది. ప్రియులారా, హల్లెలూయా. దేవుడు అంత గొప్పవాడు. అందుకే ఆయన అంటున్నాడు, యథార్థను బట్టి ఆయన తీర్పు తీర్చేవాడు. ప్రియులారా, మనం యథార్థంగా జీవాలని చాలా అంటున్నాడు. నువ్వు ప్రతి శుక్రవారం దేవుని సన్నిధికి వెళ్తున్నావు, ప్రతి వారము దేవుని సన్నిధికి వెళ్తున్నావు, కానీ నువ్వు వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యం కూడా ఒకప్పుడు మనం తీర్పులో ఉంటాం. తీర్పులో ఉన్నప్పుడు దేవుడు అడుగుతాడు, నువ్వు ప్రతిరోజు వాక్యం చదివావా అని అడుగుతాడు. ప్రియులారా, ఎంతవరకు మనం సమాధానం చెప్పేవారిగా ఉన్నాం? మనం జీవిస్తున్నామంటే, మనము బాప్తిసం తీసుకున్నామంటే మారు మనసు పొందామా? ప్రియులారా, మారు మనసు లేని వాళ్ళు ఈ రోజుల్లో బాప్తిసాలు తీసుకొని ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. ప్రియులారా, వారిని బట్టి దేవుని యొక్క నామము మరి అవమానపడుతూ ఉంది అన్యుల మధ్యన. ప్రియులారా, బాప్తిసం అన్నది దేవుని యొక్క మరి మార్గానికి, యొక్క దేవుని యొక్క రాజ్యానికి మరి అనుకూలమైనది కనుక అటువంటి జీవితం మనకు ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతాడు యథార్థం. ఆయన యథార్థంగా తీర్పు తీర్చిన ప్రియుల, మనం చేసిన ప్రతి ఒక్క నీతిని బట్టి, పాపమును బట్టి ఆయన మనకు తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు. తీర్పులో నువ్వు ఉండాలనుకుంటే, ఆ తీర్పులో నువ్వు తప్పించబడాలనుకుంటే యథార్థమైనటువంటి బ్రతుకులు కానీ, యథార్థమైనటువంటి మాటలు కానీ మనలో ఉండాలి. ప్రియులారా, ఈ రోజుల్లో చూస్తే అనేక మంది దైవజనులు కొన్ని చోట్ల ఇష్టానుసారమైన మాటలు మాట్లాడతారు. ఎందుకంటే మా గురించి కూడా మేము చెప్పుకోవాలి. ఎప్పుడు చూసినా విశ్వాసుల గురించి, పెద్దల గురించి, లేకపోతే లోకం గురించి కాదు, కానీ అనేక చోట్ల అనేక మంది దైవజనులు బూతులు తిరుగుతున్నారు. ప్రియులారా, ఎవరని తెలుసా? విశ్వాసులనే, బయట వాళ్ళని కాదు, విశ్వాసులనే బూతులు తిరుగుతున్నారు. అటువంటి వాళ్ళు వాక్యం చెప్పడానికి అర్హులా? ఒకసారి గ్రహించుకోవాలి. ప్రియులారా, వారికి ఎంత తీర్పు ఉంటుంది? ఇంకా ఎక్కువ తీర్పు ఉంటుంది. కనుక మేమైనా, దైవజనులైనా, విశ్వాసులైన, పెద్దలైన, పరిచారకులైన యథార్థమైనటువంటి సేవలో మాత్రం ఉండాలి. ప్రియులారా, లోకంలో నువ్వు ఎలాగున్నావో దేవునికి అవసరంలే. దేవుని యొక్క పనికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు
నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుని నేను దేవుని యొక్క బిడ్డను ఎప్పుడైతే నువ్వు అనిపించుకుంటున్నావో ఆ రోజు నుంచి నువ్వు యథార్థమైన జీవితం జీవించాలి. దానికి కొలతలు దేవుడు వేస్తూ ఉంటాడు. ప్రియులారా, మర్చిపోకూడదు. మనం ఇప్పుడు కూడా మన జీవితాన్ని దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. మన బ్రతుకులను దేవుడు తీర్చిదిద్దుతున్నాడు. మన కుటుంబంలో అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు తీస్తున్నాడు. కనుక యథార్థమైనటువంటి జీవితాలు జీవించకపోతే మన జీవితంలో మేలన్నది రక్షణ అన్నది ఎట్టి పరిస్థితుల్లో రాదు. ప్రియులారా, దేవుడు మనకి రక్షించి వెళ్ళినాడు, ఈ లోకాల నుంచి వేరు చేసి ఉన్నాడు. కానీ మనం వేరు పడకుండా ఇంకా లోకంలో పరుగులు పెడుతూ ఉన్నాం. ప్రియులారా, అపోస్తులైన పౌలు ఒక్కసారి దేవుడు దర్శించిన వెంటనే ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టి ఎడారి ప్రాంతంలో మరి ఒక్కసారి ప్రియులారా యోధా దేశంలో ఆయన ఎడారిలో మరి పరిచర్య చేసినప్పుడు అనేక మంది యూదులు మరి మారినట్లుగా మరి దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియులారా, మరి మనల్ని ఎన్నిసార్లు దర్శిస్తున్నాడు దేవుడు? ప్రతిరోజు ప్రతి వారము దేవుని సన్నిధిలో మనం దర్శిస్తూనే ఉన్నాడు. మనం ఎటువంటి పరిచర్య చేస్తాం, ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం, ఎలాంటి యథార్థమైనటువంటి మరి బ్రతుకులు మాటలు మనలో ఉన్నాయి ఒకసారి గ్రహించాలి. ప్రియులారా, దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యానికి లోబడినప్పుడే నీ జీవితం నిజమైన క్రైస్తవురాలుగా సేవకుడిగా ఈ లోకములో మనము ఎత్తబడే వారిగా ఉంటాము. ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించాడు గాక. ఈ సమయం ఇచ్చినటువంటి మరి దైవజనులకు మరి సంఘ విశ్వాసులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. శక్తివంతుడు సర్వోన్నతుడు ప్రేమమేడు గొప్ప దేవా, ఈ సమయంలో మీరు మాట్లాడిన మాటలను బట్టి ప్రభువా మా జీవితాల్లో నాయన మార్పు రావాలి. ప్రభువా మా జీవితాల్లో మార్పు లేదేమో తండ్రి, యథార్థత లేదేమో ప్రభువా. అయ్యా, నీ తీర్పులో ఏమాత్రము కూడా నాయన మేము శిక్ష పొందుకోకుండా తండ్రి నాయన ఎత్తబడే వారిగా ఉండడానికి కృప చూపించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. విన్నారు కదా ప్రియమైన వాళ్ళారా, చాలామంది బాప్తిస్మం తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు మార్పు అనేది లేదు. ప్రియమైన వాళ్ళ ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుంటామో ఎలా మారిపోవాలి? మనం క్రీస్తులా మారిపోవాలి ప్రియమైన వాళ్ళ. కానీ చాలామంది నిజంగా మరి దైవ సేవకులు రాపాక ఐజాక్ గారు మరి మరింత విలువైన విషయాన్ని మరి సంఘానికి చెప్పారు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి రాబోయే రోజుల్లో వారి సంఘాన్ని కూడా మరి స్థాపిస్తున్నారు. విన్నారు కదా, యెహోవా స్వరము మరి సంఘాన్ని స్థాపిస్తారు కదా. సంఘం కొరకు కూడా మీరు అందరూ కూడా ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా మంచిది. మరి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మధ్య మధ్యలో నేను ఎలా రావడం మంచిది కాదు, అయినప్పటికీ ఏంటంటే సమయం అవుతుంది కాబట్టి చిన్న చిన్న కార్యక్రమం ఉన్నాయి కాబట్టి మన మధ్యలో మరి దైవజనులు మరి దారిలో ఉన్నారు కాబట్టి తర్వాత మన ఆహారం కూడా చేసుకుని డైరెక్ట్ వాక్యంలోకి వెళ్ళిపోదాము. అందుకు ముందుగా ముందు మన మధ్యన ఉన్న సురేష్ గారు, బేబీ గారు ఒకసారి ఎదరికి రండి. తర్వాత కామాక్షి గారు ఒకసారి ఎదరికి రండి. త్వరగా మనకు సమయం లేదు. మన మధ్యన అజిత్ పాల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే తెలియపరిచారు. మరి ఈరోజు మరి సురేష్ గారు మరి బేబీ గారు కుమార్తె మ్యారేజ్ డే. మరి ఈరోజు మరి నేను ఉదయకాలం నేను పాంప్లెట్ పెట్టున్నగా అందరూ కూడా మరి ప్రార్థన చేసి బ్లెస్సింగ్ ఇచ్చారు. తప్పకుండా మరి కుమార్తె అల్లుడు మరి ఊర్లో ఉన్నారు, బేరన్లో ఉన్నారు. అయితే తల్లిదండ్రులు మరి వాళ్ళ యూనివర్సిటీ ఇక్కడే చేస్తున్నారు కాబట్టి మరి వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి మరి అచ్యుత్ పాల్ గారు ఎదురుగా వస్తారు. అలాగే కామాక్షి సిస్టర్ గారు, మన నిర్మమ్మ గారు వాళ్ళ సిస్టర్ గారు మనకి నెలకు ఒకసారి వస్తూ ఉంటే సెలవులు అయినప్పుడు కూడా ప్రతి ఆదివారం పునరుద్ధారాధనలో మరి దేవుడు ఎంతగానో బలపడుతుంది. మరి రేపు 15వ తారీఖున ప్రయాణం అవుతుంది, మరి ఇండియా ప్రాంతానికి వెళ్తుంది. కాబట్టి ఆమె గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. దానికంటే ముఖ్యంగా నేను సాక్ష్యం చెప్పాలని అనుకున్నాను. కానీ ఏంటంటే మన ఆత్మీయురాలు మన గౌతమి గారు మరి వాళ్ళు అన్నయ్య గారి కుమార్తె మరి నిన్న వాళ్ళకి ఒక మిషన్ ఉంది, అది దొక్కతాడు మిషన్ అంట. ఆ మిషన్లో ఆ దొక్కతాడు పీస్ 8లోకి ఓన్ని వెళ్ళి దాంట్లో లాగేసుకుని మొత్తం అంతా చుట్టేసుకుంది. బాడీ అంతా చాలా మట్టికి కోసేసింది. నిన్న సర్జరీ చేశారు, హాస్పిటల్ ఐసీలో ఉంది. ఆమె గురించి ప్రార్థన చేయండి. మంగా నేను నిన్న ప్రార్థన రిక్వెస్ట్లో పెట్టడానికి కొంచెం సమయం పట్టింది. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభువా.
ఇదిగో దేవా నువ్వు ఇచ్చినటువంటి మరి యొక్క అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నా తండ్రి. ఇదిగో దేవ ఈ సమయంలో ప్రభా నీ ప్రియమైన కుమారుల తండ్రి సురేష్ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి, సహోదరి మరి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని ప్రేమించి నువ్వు ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి నీకు వందనాలు చెల్లించుకున్న దేవా. ఇదిగో దేవా వివాహ వేడుక జరుపుకుంటుండగా ప్రభా గడిచిన సంవత్సరాలన్నీ కూడా ప్రభా నీ సజీవమైన రెక్కల చుట్టూ భద్రపరిచి వారి యొక్క దాంపత్య జీవితంలో ప్రభావ మీరు తోడుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఇదిగో దేవ మరి యొక్క సంవత్సరాన్ని వారి యొక్క జీవితంలో అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. ఇదిగో దేవ అకుల్లా ప్రిస్కిల్లా తన ప్రభావ ఏ విధంగా అయితే ప్రభావ జీవించున్నారో దాంపత్య జీవితంలో ప్రభావ అట్టి రీతిగా ప్రభావ వారి బిడ్డలు కూడా ప్రభావ మీరు జీవింపచేయమని వేడుకుని తండ్రి. బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యమును బలమును శక్తిని మీరు దయచేయండి దేవునికి స్తోత్రాలు తండ్రి. వారికి కావాల్సినంతలు ఏంటో వారి యొక్క అక్కర్లు ఏంటో ప్రభావ నువ్వు వెరిగినటువంటి గొప్ప దేవుడు నీ సహాయం ప్రభావ మెండిగా దయచేసిన తండ్రి ప్రభావ. నీ మెండైనటువంటి దేవుని ప్రభావ బిడ్డకు మీరు అనుగ్రహించి వేడుకుని దేవా. సురేష్ బ్రదర్ని అలాగే సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, వారు చేర్చినటువంటి పరిచయలు కూడా మీరు తోడుకుని వేడుకుని దేవా. ఎదుగో దేవుని ప్రియమైన కుమార్తె నా తండ్రి ప్రభావ నిర్మల జ్యోతి సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి, తన యొక్క సహోదరుమని రత్నం గారి ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఆరోగ్యమును బలమును శక్తిని మీరు దయచేయండి ప్రభావ. ఇదిగో దేవ ప్రయాణమైన తండ్రి ప్రభావ భారతదేశం వెళ్చుండగా ప్రభావ ప్రయాణం అంతట్లోనే మీరు తోడుకుని ప్రభావ క్షేమకరమైనటువంటి ప్రయాణ ప్రభావ బిడ్డకి మీరు అనుగ్రహించి నీ సన్నిధిలో ప్రభావ గొప్ప సాక్షిగా ప్రభావ బిడ్డని నిలబెట్టుకోమని వేడుకోవాలి తండ్రి. తన సంపూర్ణ కుటుంబంతో ప్రభావ సంతోషంగా గడిపిన తండ్రి ప్రభావ మరలా ఈ కోవిడ్ దేశం రావడానికి మీరు మార్గానుసారాలను దయచేయండి దేవునికి స్తోత్రాలు తండ్రి. వారి సంపూర్ణ కుటుంబాన్ని బిడ్డల మీద దీవించండి, తన అమ్మమ్మ గారిని దీవించండి, ఆరోగ్యాలు మీరు అనుగ్రహించి వేడుకుని దేవునికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో దేవ మరి యొక్క సాక్షి వినున్నాం తండ్రి ప్రభావ. సహోదరి మణి మంగ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, బిడ్డ మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. ఇదిగో దేవ నిన్నటి దినాన్ని కూడా ప్రభా స్నేహితుల ప్రభావ బ్రదర్ ప్రభావ అలాగే తండ్రి సహోదరి ప్రభావ ఇచ్చినటువంటి ప్రభావ యొక్క దాంపత్య జీవితంలో ప్రభావ ఇచ్చినటువంటి మరొక సంవత్సరం బట్టి నీకు వందనాలు చెల్లించుకున్న తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి వారు చేసినటువంటి ప్రతి ఒక్క పరిచయంలో మీరు తోడుగుండిన తండ్రి ప్రభా. వారి యొక్క వివాహ దాంపత్య జీవితంలో ప్రభావ వారికి అనుగ్రహించిన బిడ్డలు బట్టి నీకు వందనాలు చెల్లించుకున్న తండ్రి. ఇదిగో దేవ సంపూర్ణ కుటుంబ ప్రభావ నేను స్తుతించి ఆరాధించిన భాగ్యం దయచేయమని నీ కృపలో భద్రపరిచిన తండ్రి. జరగబోయే ఆరాధన అంతట్లో మీరు తోడుకుంటారని ఇదిగో దేవ మా యొక్క ప్రార్థన విన్నప్పుడు ప్రభావ నీ పాసంలో పెంచును తండ్రి ప్రభావ వినిన తండ్రి ప్రభావ. ఇదిగో తండ్రి అనేక మంది ప్రభావ మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వాదకర ప్రభావ బిడ్డ మీరు దీవించండి, ఆస్వాదించమని క్రీస్తు నామములో అడిగిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. మరి ప్రార్థించిన మరి అచ్యుత్ పౌల్ గారికి ప్రత్యేకమైన తెలుగు అనే మన లేరు కాబట్టి మరి ఈ సమయంలో మరి ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడినట్లయితే మరి ఆరాధన మన మధ్య ఉన్న నరేశన్ గారు వచ్చి ఆరాధన చేస్తారు. కొన్ని నిమిషాలు మనం దేవునిలో ఏకీభవిందా. ప్రతి ఒక్కరు కూడా ఆత్మదోషం తెలుస్తూ అలాగే వేదికపై ఉన్న సేవకులకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ఉన్న మనమందరం కూడా స్తుతి ఆరాధన అనగా ఎలాగైతే ఒక రైతు తన భూమిని సేద్యపరచడానికి ముందు దుక్కుని దున్ని ఎలాగైతే సేద్యపరుతాడో అట్టి రీతిగా మన యొక్క హృదయాలు తెరవబడాలి అంటే విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో మనం నిలబడినప్పుడు దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించగలుగుతాం. స్తోత్రం 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 తండ్రి. ప్రతి ఒక్కరూ మన యొక్క నోరులు తెరుతాం, దేవుడిచ్చిన స్వరాన్ని ఆయన కొరకై వాడతాం. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవానికి వందనాలు స్తోత్రములు. అవును తండ్రి నీకు వందనాలు స్తోత్రములు. నీవు సజీవుడైన దేవుడిపై నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. ఇదిగోనైనా నీ యొక్క ప్రజలు చేయి స్తోత్రాలపై ఆశీర్వైన దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి.
హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నీవు నేను చేసే స్తోత్రాలపై దేవుడు ఆసీనుడై ఉండాలని ఆశపడుచున్న దేవుడు నీ తండ్రి యొక్క ఆశను నెరవేర్చవలసిన బాధ్యత నీపై నాపై ఉంది. అవునయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నీవు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, నీవు మాత్రమే మహిమకు ఘనతకు అర్హుడవై ఉన్నావని ఎరిగిన దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన స్తుతి ఆరాధన అల్పావోమేఘ ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అల్పావోమేఘ ఆరాధన ఆరాధనకు
ఏదైనా ఇవ్వగలిగి ఉంటుంటే ఈ యొక్క ఎదుగుదల దేవుని స్తుతించుకోమంటున్నాను. అవునయ్యా, నువ్వే మా దేవుడివైనా. నువ్వు మాత్రమే దేవుడు. నీవు నేను దీన దేశంలో ఉండగా ఈ యొక్క దేశానికి నీ నా దరిద్రతను తీసివేయాలని దేవుడు ఈ యొక్క కోటి దీపంలో నిన్ను నన్ను ఈ సమయంలో ఉంచాడు. దీని ద్వారా నీ యొక్క దుర్దశను వీడి ఐశ్వర్యవంతులుగా కొద్ది గొప్ప నీవు నేను అందరము ఉన్నాము. అయితే దీనికి నీ దేవుడైనా దేవాది దేవుడు వెలని చెల్లించి ఉన్నాడని నీకు నాకు తెలుసు. అయితే ఆయన చెల్లించిన వెలను నువ్వు పరిపూర్ణంగా గ్రహించావా లేదన్నది దేవుడు నిన్ను నన్ను అడుగుచున్న ప్రశ్న ఉంది. ఆయన యొక్క ప్రేమను నేను గుర్తించుంటే ఖచ్చితంగా నీ హృదయంతో, నీ స్వరముతో, నీ పూర్ణ మనసుతో ఆయన్ని ఆరాధించగలుగుతావు. ఇక్కడ సంగీతాన్ని బట్టి కానీ నా యొక్క స్వరమును బట్టి కానీ నీవు రగిలించబడితే అది కొద్దిసేపటి మాత్రమే ఉంటుంది. అది దేవుని ఆత్మను నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నేవేను దీరుగా నీ సన్నిధిలో మోకరించి
దేవేను నీరుగన్ నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీ రసించకని సాగేదా దేవేను నీరుగన్ దేవేను నీరుగన్ వాగ్దానం ఇచ్చినాను. కడవరకు నా దేవా ఆ యొక్క వాగ్దానాన్ని మా యొక్క తీర్మానాన్ని నిలుపుకోవటానికి సహాయం చేయమని దేవుని ప్రార్థిద్దాం. ఆయన నీ నా దోషాలు తనపై వేసుకుని తనే పాప పరిహారమైన దేవుడు. మా పాపముకై నలిగితివి పాపముకై పరిహారమైతివి ఆరాధనా స్తుతి ఆరాధనా అల్ఫా ఒమేగా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా అల్ఫా ఒమేగా ఆరాధనా ఆరాధనకు యోగ్యుడవయ్యా ప్రతిదినం పూజింతుమయ్యా ప్రతిదినం నిన్నే పూజింతుమయ్యా ఆరాధనా స్తుతి ఆరాధనా అల్ఫా ఒమేగా ఆరాధనా 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 ఆరాధనకు ఆరాధనకి యోగ్యుడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు స్తోత్రం. ఎంతవరకు నీ యొక్క పరిశుద్ధ సన్నిధినంత నిన్ను స్తుతించడానికి నిన్ను గనుపరచడానికి నీవు ఇచ్చిన ఉచితమైన ప్రేమకై నీవు చూపిన ఉచితమైన కృపకై తండ్రి నీ సన్నిధిలో వందనాలు చెల్లిస్తున్నాను.
కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దేవా నీవు మాకంటే బాగుగా ఎరిగి ఉన్న దేవుడు. ఎవరికి నాయన ఏ అక్రతతో ఉన్నారో మేము నాయన పిండముగా ఉండకముందే మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడు, మా పట్ల నీ చిత్తాన్ని నెరవేర్చమని ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా నీవే మహిమ ఘనత ఆరోపించుకోవాలని ఈ యొక్క స్తుతి అర్పణని నీ యొక్క పరిశుద్ధ నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది, అందరు కూర్చుందాం. మరి మంచి సమయంలోకి మనం వచ్చాం. మరి ఇంతవరకు ఆరాధన చేసి దేవుని మహిమపరిచిన అన్నయ్యకు నరేష్ గారికి సంఘం తరపున అందరం తెలియజేస్తున్నాను. మంచిది ప్రియమైన వారు, ఈ సమయంలో మరి దైవ సేవకులను మనం వేదికపైకి మనం ఆహ్వానిద్దాం. మరి దేశ విదేశాల్లో వాడబడుతూ దేవుని వాక్యమును మరింత బలంగా ప్రకటిస్తూ అనేక మందులను మరి దేవుళ్ళకు నడిపిస్తున్న దైవ సేవకులు సరళ దాసుబాబు గారు. మరి దిండి దాసుబాబు గారు అందరికీ అర్థమవుతుంది. మరి వారు వస్తుండగా మన ఖర్చులతో ఆయన మనం ఆహ్వానిద్దాం. ఈ సమయంలో సత్కారం చేస్తుండగా మరి వసంత అన్నయ్య గారు, అదేవిధంగా బేబీ ఆమె గారు కూడా వచ్చి వారిని టైం లేదు, తెలిసినట్టు రావాలి. మంచిదండి. సమయంలో మరి వారి గురించి కొన్ని మాటలు మరి మన మధ్యన ఉన్న ఐజాక్ గారు కొన్ని మాటలు చెప్తారు వారి గురించి. ఈ సమయాన్ని వర్తిస్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగాక. అయితే మాది రామరాజు లంక, ఈస్ట్ గోదావరి రాజుల తాలూకా. రామరాజుల ప్రాంతంలో దిండి అని ఒక ఏరియా అన్నమాట. ఆ ఏరియాలో మరి దాసుబాబు గారు మంచి పరిచయం చేసేవారు. నేను 5-6 క్లాసులు చదువుతున్నాను అనమాట. అయితే ఆయన పరిచయం చేసింది క్రిస్టియన్స్ దగ్గర కాదు, కేవలం కాపుల మధ్యన ఆయన పరిచయం చేశారు రామరాజు లంకలో. ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ ఇంట్లో చదువుకుంటాను పక్కింట్లో అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి సేవ, ఆ మాటలకు లోబడి అవ్వలేం అనమాట. 5-6 తరగతులు చదువుతున్నామంటే మేము ఎంత చిన్నవాళ్ళమో మీకు అర్థమవుతుంది. మా ఏరియాలో నుంచి చాలా మంది వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో మరి డీజే అని ఒక మాట వింటున్నాం. అయితే పాస్టర్ గారు ఆ టైంలో డీజే, ఎందుకంటే మొత్తం బ్యాండ్ అంతా కూడా వాళ్ళ సంఘంలో ఉంది, మొత్తం కొనేసారు బ్యాండ్ అంతా. అయితే ఆ పాటలు కానీ ఆయన వాక్యం కానీ ఆయన చేసే పరిచర్య ఆకర్షణీయంగా ఉండేదన్నమాట. చాలా మంది మరి వెళ్తూ ఉంటారు. అంతమంది దైవజనులు మరి ఆత్మీయులు మాకందరికి కూడా తండ్రి లాంటి వారు. ఆయన మన మధ్యన ఉండడం మాకు మన అందరికీ కూడా ఎంతో ఆశీర్వాదము. మనందరం కూడా చాలా అదృష్టవంతులము. దేవునికి మహిమ కలుగుగాక. అందరూ చప్పట్లు కొట్టి ఆయన దేవుని అతి ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కృపారక్షణ సహవాసం తరపున ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన స్తుతి ఆరాధన మీతో కలిసి దేవుని మాటలు వినే భాగ్యాన్ని, అందించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు ప్రప్రదంగా నా దేవదేవునికి సహస్ర స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించి దేవుని చిత్తాన్ని, ఆయన ఉన్నతమైన ప్రణాళికను
మీ మధ్యలో పంచించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చినందుకు ప్రప్రదంగా నా దేవదేవునికి సహస్ర స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ప్రియులు శ్రీధర్ గారిని బట్టి, వారి సంపూర్ణ కుటుంబాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. వారికి నా ప్రత్యేక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ప్రేమతో పరిచయం చేసిన ప్రియులు, మాకు అత్యంత ప్రేమైనటువంటి సోదరుడు, వారి తండ్రి గారు రబ్బాగా బాబుజీ మాస్టర్, మరి వారు మాకు చాలా అత్యంత ఆప్తులు. వారి కుమారుడు చిన్న వయసులో దేవునిలో చిన్నప్పటి నుంచి పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక విషయంలో ఎంతో ఆశ, తృష్ణ వారికి ఉండేది. ఈ రోజున కువైట్ దేశంలో దేవుడు వారిని ఆశీర్వదించారు. చిన్నప్పుడు చూశాను, నిక్కర్లు వేసుకున్నప్పుడు ఇవాళ నాకంటే పొడిగేయడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు వారికి ఇచ్చిన తలాంతులు, మల్టీ టాలెంట్స్ ఇచ్చాడు. చక్కని పాటలు పాడగలరు, రాయగలరు. మరి వారితో ఉండడం దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యంగా తలుస్తున్నాను. అలాగే ఇక్కడ మ్యూజిషియన్గా ఉన్నటువంటి మా ప్రియులు, అయ్యా మీరు తాడి కాస్త వేడి బాగా వాడి ప్రతాప్ గారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే 2020 సంవత్సరంలో నేను మొట్టమొదటిసారిగా కువైట్కి వచ్చాను. ఇంచుమించు 15 రోజులు మాత్రమే తిరిగాను. తర్వాత 4 మాసాలు ఇక్కడ అరెస్ట్ అయిపోయాను. అప్పుడు ప్రతాప్ గారు వారితో ఉన్న బృందం మమ్మల్ని ఎంతో ప్రాంతంలో తీసుకెళ్ళి ఈ పరిచయలో వాడుకున్నారు. ఈరోజు వారితో ఉండడం చాలా సంతోషం. అలాగే దైవజనులు ఎలీషా రాజు గారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు వారిని చూడటం దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యంగా తెలుస్తున్నాను. విశేషంగా ఇప్పుడే చెప్తున్నారు, శ్రీధర్ గారి యొక్క కుమార్తె రియా, డాలీ, మరి వారి కుమార్తె వివాహం కూడా నా చేతుల మీదుగా జరగడం చాలా సంతోషం. చింతపల్లిలోనే చాలా యోగ్యులు కుటుంబస్తులు వారు. చింతపల్లిలో ఉన్నటువంటి వివాహాలని ఇంచుమించు 1000 పైగా నేను చేసిన వివాహాలు అయితే ఆ కుటుంబం నేనంటే చాలా ప్రేమాభిమానం. నేను వచ్చే ముందు కూడా ఆ కుటుంబంలో వాళ్ళ తరపు బంధువులు కుటుంబంలో వివాహం చేసి వచ్చాను. మరి ఈ రోజున రియా వాళ్ళ తల్లిదండ్రులు ఈ స్థలంలో ఉండడం చాలా సంతోషం. వారిని చూడటం. మరొక విచిత్రమైన సంగతి ఏంటంటే, ఈ రోజున ప్రియులు శ్రీధర్ గారు వారి సహధర్మచారిణి, ఏం పేరు, సుజాత గారు, దేవుడు వారి దాంపత్యములు ఈ రోజున మరి యొక్క నూతన సంవత్సరపు వైభాగ జీవితంలో ఎంటర్ అవుతున్నారు. వారి కుమారుడు రోహిత్, ఆయన ఉద్దేశం ఏంటంటే, మా చెల్లి వివాహం మీరు చేశారు, మా తల్లిదండ్రుల వివాహం ఆ రోజుల్లో మరి మీరు మాకు తెలియదు, అందుకే చేయలేదు. అయితే ఈ రోజున వారి యొక్క దాంపత్యములో మరి యొక్క నూతన సంవత్సర దయా కిరీటాన్ని ప్రారంభించారు కనుక మీ చేతుల మీదుగా ప్రార్థన చేసి మరోసారి పెళ్లి చేసి దండలు మార్చమన్నారు. అది వారి అభిలాష. ఈ స్థలానికి రావాలని కోరుతున్నాను. రోహిత్ నేనంటే చాలా ప్రేమ. ఎందుకంటే మీ చేతుల మీదుగా చాలా వివాహాలు చేశారు. కనీసం వివాహం చేయకపోయినా ప్రార్థన చేసి వారు దండలు మార్చుకుంటే మీ చేతుల మీద కానీ కోరుతున్నారు. వారిద్దరిని రమ్మని కోరుతున్నాను. దయచేసి రండి. అయ్యో పర్లేదు, ఎందుకంటే పెళ్లి రోజు మళ్ళీ రాదు కదా.
మళ్ళా సంవత్సరం కుమారుడు సర్ప్రైజ్ నాకేం అర్థం అవ్వట్లేదు. Right. ఏం సర్ప్రైజ్ గా చేస్తుంటాను. రోహిత్. సైలెంట్ ఉందా అనుకున్నాను. ఆయన వ్యక్తిత్వమే చాలా వాస్ డిఫరెన్స్, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ రోజున మరి అరే నీ తల్లి పేరు ఏం పేరమ్మా? ఈ పేరు సుజాత. గుడిమూల గొల్లమందుల వారి కుటుంబంలో పుట్టి పెరిగిన ఆడిముత్యాన్ని ఏ బాధ ఉండదని ఏదా వారికి చెయ్యి పెళ్లి చేశారు. ఎన్ని సంవత్సరాలు ఏందన్నా? 29 సంవత్సరాలు, 28 సంవత్సరాలు దేవుడు కాపాడి 29లో వచ్చారు. ఈదా వారితో మరి అమ్మాయికి ఏ బాధ లేదు, మీకు బాధ లేదు. దేవుని స్తోత్రం. ఒక చిన్న సాక్ష్యం వారి ద్వారా విందాం. 2 నిమిషాలు చెప్పాలి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవత దేవునికి ముందుగా వందనాలు. చేరొచ్చినటువంటి సహోదర సోదరులకి, పాస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. మా యొక్క జీవిత యాత్రలో మరి దేవుడి యొక్క వైవాహిక జీవితంలో 28 సంవత్సరాలు దేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి ఇరుకుల ఇబ్బందుల నుంచి ఆయన ఎంతగానో కాచి కాపాడి నడిపించి ఈ యొక్క 29వ సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టింది. దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి ఇచ్చిన బిడ్డలు కుమార్తెని కుమారుని ఆ యొక్క దేవునిలో మరి ఎదగటానికి వాడబడటానికి ఇచ్చిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని పొందడానికి పాస్టర్ గారికి వందనాలు. దేవునికి మహిమ కలుగాక. మరి సాక్షి చెప్పాలంటే చాలా సమయం కావాలి కాబట్టి ఇంకా ఏమీ కాదు. నేను మ్యారేజ్ డే అనేది నిన్న 12వ తారీఖున జరిగింది. మరి కుమారుడు ఇలాగ సర్ప్రైజ్గా మరి చేయాలని అది ఏ చేసిన ఇలాగ ఉంటాయి. ఎందుకంటే నేను ఎక్కువ దేవుని కనపరచాలని తప్ప నేను కనపరుచుకోవాలంటే కొంచెం నాకు ఇది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కృప, ఆయన కనిక్రమ ఆయన పేరు ఎప్పుడు ఉంటారు కాబట్టి ఆయన మహిమపరిచేవారుగా ఉండాలని. ఇంతవరకు కూడా దేవాది దేవుడు ఎన్నో కష్టాల్లో ఇబ్బందులు ఇరుకుల నుంచి కూడా నన్ను ఎంతగానో తప్పించి ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టుకున్నాడు. ఆయనకి నేను లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదే ఆత్మీయత, ప్రేమ ఈ సంఘాన్ని ఇచ్చి మరి ఈ ఆత్మీయత నేను ఎంతగానో పొందుకుంటున్నాను. నేను నిజంగా మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలుపుకున్నాను. ఇంతమంది సహోదరుల ప్రేమ అది దేవుడు ఇచ్చిన కృప కాబట్టి ఇదంతా థ్యాంక్స్. అది నా కుమారుడు మరి ఈ రీతిగా చేయటం నాకు చాలా సంతోషం ఉంది. అడిగి డ్యూటీ ఉంది. ఆయన రిక్వెస్ట్ చేసుకుని వచ్చాడు, వెళ్ళిపోతున్నానా అని అన్నారు. సరే ఏదేమైనా దేవుడు మాకు ప్రార్థన చేసిన తర్వాత ప్రేమగల మా తండ్రి గతించిన కాలమంతా శ్రీధర్ గారిని వారి యొక్క సహకరించాడు, ఆశీర్వదించాడు. కష్టాలు, కలవరాలు, కన్నీళ్ళు కలిగిన వారి ఇచ్చిన సంతానం బట్టి స్తోత్రాలు. ఆత్మ సంబంధమైన బిడ్డల మధ్యలో ఈ దినాన్ని మరి యొక్క నూతన సంవత్సరంలో వైవాహిక జీవితంలో బిడ్డలు ప్రవేశించడానికి సహాయం చేశారు. ఇదే ప్రేమానురాగాలు జీవితకాలం అంతా జరుపుకోవాలి. కృపాక్షేమములే వారి వెంట వచ్చునుగాక. ఆత్మీయంగా మీరు ఇచ్చిన అనేక మంది బిడ్డల మధ్యలో మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. వారి కుమారుడు రోహిత్ని బట్టి స్తోత్రాలు. కుమార్తె రియాని బట్టి వందనాలు. వారి జీవితంలో మేలుకరంగా మార్చినందుకు స్తోత్రం. ఇది మొదలుకొని జీవితకాలం అంతా మీ సందులో సాగేటట్టుగా నిరపరాధులుగా నిందారహితులుగా ఉండి నీ సేవే ధ్యేయంగా ఊపిరిగా తీసుకుంటుండగా నూతన కార్యాలు జరిగించి మీరు మా ఇంట్లో పొంది సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గడిచిన కాలమంతా కాచావు నీ
కృపలో ఎన్నో మేలులతో దీవించావు నీ దయలో గడచిన కాలమంతా కాచావు నీ కృపలో ఎన్నో మేలులతో దీవించావు నీ దయలో కరుణా అద్వితీయుడా ప్రేమ స్వరూపుడా కరుణా అద్వితీయుడా ప్రేమ స్వరూపుడా గడచిన కాలమంతా కాచావు నీ కృపలో ఎన్నో మేలులతో దీవించావు నీ దయలో. హల్లెలూయా. నూతన దంపతులకు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. సౌండ్ పెట్టి. ప్రతాప్, సౌండ్ పెట్టి. రైట్. వీళ్ళు ఇప్పుడే ఇంత సిగ్గుపడుతున్నారంటే పెళ్లి రోజు ఇంకెంత సిగ్గుపడుతారు. రోహిత్ ఏం చేసినా చాలా సిస్టమేటిక్గా చేస్తాడు. ఓకే ఓకే రైట్. పెళ్ళికి కనుక రోహిత్ ఉండుంటే ఇంకెంత బాగుండేది. ఓకే సమయం అయిపోతుంది. థ్యాంక్ యూ ఓకే. సమయం చాలా జీవితకాలం అంతా కృపాక్షేమాలి మరి పెట్టవచ్చునుగా. అందరూ ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పటికే చాలా కాలాతీతం అవుతుంది. గతించిన 20వ తారీఖున క్షేమంగా దేవుడు ఈ దేశాన్ని నడిపించి ఇంచుమించు ఈ 4 వారాల్లో దేవుడు బలంగా వాడుకున్నారు. ఈ కువైట్లో ఇది నాకు చివరి శుక్రవారం. ప్రతి శుక్రవారం 5 చోట్ల ఈ 3 వారాలు దేవుడు బలంగా వాడుకున్నారు. ఇది అయిన తర్వాత ఇంకొక 2 ఆరాధనలు వెళ్ళాలి. ఇది 3వది. ఆ తర్వాత 4, 5 ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత టైం తెలియదు. ప్రభు చిత్తమైతే 18వ తారీఖున బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. మరి విరామం లేకుండా దేవుడు ఆ స్థలంలో వాడుకుంటున్నారు. మరి నేను వచ్చే ముందే ఇంచుమించు ఒక 6 కన్వెన్షన్స్ డేట్స్ ఇచ్చాను వస్తానని. తర్వాత 3 పెళ్ళిళ్ళు చేస్తానని మాట ఇచ్చాను. వారు వెడ్డింగ్ కార్డ్స్ అన్ని రెడీ చేసుకున్నారు. కానీ ఈలోపు ఇక్కడ ప్రయాణం పడింది కనుక అవి కొంచెం ఇబ్బందికరంగానే వాళ్ళు ఒప్పుకున్నారు. ఏదేమైనా మీతో ఉండడం దేవుడిచ్చిన గొప్ప భాగ్యంగా తెలుస్తున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తున్నప్పుడు నేను కువైట్లో ఉన్నాను అనే అనుభూతి కలగడం లేదు. మరి మీ యొక్క ప్రేమాభిమానాలతో నేను ఇంకా ఇండియా దేశంలో ఉన్నాను, మన ప్రాంతంలో ఉన్నాను అనిపిస్తుంది. ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఒక చిన్న పల్లెటూరులో పుట్టాను నేను. భీమవరం దగ్గర కలవపూడి అనే ప్రాంతంలో కాళ్ళలో చదువుకున్నాను 10th వరకు. భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో మరి డిగ్రీ అయింది ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా, వైజాగ్ ద్వారా. ఆ తర్వాత 78లో వివాహం చేసుకుని 78లోనే కృష్ణా జిల్లా గుడివాడ ప్రక్కన ఒక చిన్న పల్లెటూరులో సేవ ప్రారంభించాను. అందుకని కృష్ణా జిల్లాతో నాకు బాగా తెలిసిన రేవటి గారు
తెలిసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 84వ సంవత్సరంలో పట్టుబట్టుగా దిండి అనే ప్రాంతంలో దేవుని సేవ ప్రారంభించేటప్పటికి అదంతా చాలా కష్టతరమైనటువంటి గ్రామం. గుంది గుడుమల సెక్రటరీ పిల్లగా క్రైస్తవులు కాదు, వాళ్ళందరూ కామ్రేడ్స్. 7గురు కన్నా ఆ ప్రాంతాన్ని 7గురుగా ఉన్న విశ్వాసులు దేవుడు ఆశీర్వదించాడు. ఇంచుమించు 300 మందికి పైగా దేవుడు దిండిలో మాకు ఇచ్చాడు. 1,50,00,000 రూపాయలతో దేవుడు మాకు మంచి మందిరం కట్టడానికి కృప చూపించాడు. అప్పటికి మా రాజు మా చిన్నోడు రాబోడు అబ్బాయి దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున దేవుని మహాకృప చేత దీవించబడడానికి ప్రధాన కారణం నేనేమై ఉన్నాను అదంతా కేవలం దేవుని కృప వలన మాత్రమే అయ్యున్నాం. చేతులెత్తి గట్టిగా స్తోత్రం. క్లుప్త ధ్యాన వాక్య ధ్యానంటివై మరి మీరు ఎన్ని గంటల వరకు ఉంటుందో ఆరాధన తెలీదు. అయితే దీని తర్వాత మరొక కార్యక్రమానికి వెళ్ళాలి కనుక క్లుప్తంగా దేవుడు మాట్లాడుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండ గ్రంథం 35వ అధ్యాయం. ఆది కాండ గ్రంథం 35వ అధ్యాయంలో దయచేసి 2వ వచనాన్ని చదువుదాం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకుని మీ వస్త్రములు మార్చుకొనుడి. మనము లేచి బేతేలుకు వెళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమున అక్కడ కట్టెదని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ ఒకసారి ఈ మాట నాతో చెప్పాలని కోరుతున్నాను. మనము లేచి, తెలుగు వస్తే చెప్పండి, తెలుగు రాకపోయినా మర్చిపోయినా ఏం చేయలేం కదా. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. ప్రేమగల మాత్రమే వాక్యము మీది వాక్యాన్ని అందించే నీ సేవకుడును నీ పక్షంగా నిలబడ్డా. నీ బలిపీఠం మీద ఉన్న అగ్ని కడమల చేత నా పెదవులు దహించి మధురమైన మహత్తర శక్తి గల మాట ద్వారా మా అందరితో మాట్లాడి మీరు మాత్రమే మహిమను పొందమని మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అడిగి ఈ మనవులు పొంది ఉన్నాము తండ్రి. అందరూ సరే బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి అందరూ నాతో చెప్పండి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదాం. అమ్మక చెప్పండి. చూస్ కాపీ కొట్టకుండా నా వైపు చూస్తూ దేవుని మాటలు వినాలి. ప్రియులారా, మనము చదువుకున్న వాక్య భాగములో ఒక వ్యక్తి తన కుటుంబాన్ని చూచి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన పేరు మనకు బాగా తెలుసు, యాకోబు. యాకోబు అంటే అర్థం చెప్పాలి గట్టిగా. ఇంతమంది ఏకకంఠంతో మోసగాడు అని చెప్పారు. నిజంగా యాకోబు గారు ఇక్కడ ఉంటే ఎంత ఫీల్ అవుతాడు. లైఫ్ లో ఒక్కసారి మోసం చేశాడు, అందుకు నాకేం పేరు పెట్టి మీరు అందరూ మోసగాడు పెట్టారు. మరి మీరు అని అడుగుతాడుగా.
అంటే ఎన్నోసార్లు మోసము చేసిన యాకోబు అంటే దేవునికి ప్రియమైన వాడు. దేవునికి స్తోత్రం. అందుకని పాత నిబంధన గ్రంథములో ప్రవక్త అయినటువంటి హోషేయ అంటాడు, దేవుడు యాకోబును ప్రేమించాడు, యాషావును ద్వేషించాడు. మలాకి గ్రంథంలో కనబడుతుంది. అంటే యాకోబు అనేటువంటి మాటకే మోసగాడైతే, మోసగాడైనటువంటి ఆ వ్యక్తి మోసం చేసి అలాగే ఉండాల. దేవునితో పోరాడి గెలిచాడు. ప్రభు అన్నాడు, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. స్తోత్రం చెప్పాలి. అంటే మనం ఆరాధించే దేవుడు జీవితాన్ని మారుస్తాడు, మన కుటుంబ పరిస్థితిని మారుస్తాడు, ఇంకా ఏమైనా చేయగలవాడు. చీకటిని వెలుగుగా చేస్తాడు, మారాను మధురంగా మారుస్తాడు, మోడువాని జీవితాన్ని చిగురింపజేస్తాడు, అంగలార్పును కూడా దేవుడు నాట్యంగా మార్చేవాడు. యాకోబును ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. ఈ రోజున మన జీవితాన్ని మార్చడానికి ఆయన సమర్థుడైన దేవుడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమైండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడి మృత్యుంజయుడి మరలా లేచి పరలోకానికి ఆరోహణమై ఆయన మరలా భూలోకానికి మరలా రాబోతున్నాడు. ఆ క్రమంలో ప్రియులారా, మార్చబడిన తరువాత తన జీవితంలో ఎదురైన ప్రతి సమస్యను గురించి ఆలోచన చేస్తుండగా గత కాలంలో జరిగిన ఘోరమైన సంఘటనలన్నీ కళ్ళెదుట కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు యాకోబు ప్రియులారా అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, కుటుంబాన్ని మోసం చేశాడు. అతను వెళ్ళేటప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఓ ప్రాంతానికి వెళ్ళి పిల్లార బైబిల్ చెప్తుంది, ఆ ప్రాంతం వెళ్ళేటప్పటికి ప్రొద్దు కుంకెను అని వేయండి. అంటే ప్రొద్దు కుంకిన తర్వాత చిమ్మ చీకటి మొదలై మన జీవితాలు కూడా పుట్టినప్పుడు పొద్దు పొడిచింది పిల్లారా. ప్రతి వారి జీవితంలో ఏదో ఒక రోజున ప్రొద్దు కుంకే రోజు ఒకటి ఉంది. మనకు కూడా ప్రొద్దుకుంటుంది, మాట్లాడలేదు. ప్రొద్దు కొంకిన తర్వాత ఇక మనం పాడలేం, కానీ మనందరూ సంఘస్థులు బంధువులందరూ పాడుతున్నారు. పరదేశులము అంటే ప్రొద్దు కుంకుతుంది. ప్రొద్దు కుంకిన ఆ ఘటనలో అతడు ఒక్కడే ఉండిపోయాడు. అప్పటికే చాలా చీకటి అవుతుంది, ఎక్కడికి వెళ్తున్నాడు తెలియదు, గమ్యము తెలియని జీవితంలో జీవిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో సర్వశక్తి గల దేవుడు ఆ వ్యక్తిని దర్శించాడు. స్తోత్రం చెప్పాలి. వెంటనే అన్నాడు, యాకోబు నేను నీకు తోడైంటాను, నీ వెళ్ళి ప్రతి స్థలములో నిన్ను కాపాడుతాను, ఈ దేశానికి మరలా తప్పిస్తాను, నీతో చెప్పింది నెరవేర్చను, నిన్ను విడిచిపెట్టని వాగ్దానం చేశాడు. అందరూ సరి గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకని వెంటనే అతను నిద్ర పెట్టుకున్నాడే, వెంటనే లేచి అంటున్నాడు, ఇది ఇది దేవుడు ఉన్న స్థలం, మహాభయంకరం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదని చెప్పి దానికి బేతేల్ అని పేరు పెట్టాడు. స్తోత్రం చెప్పాలి. అంటే బేతేలు అనే మాటకి అర్థం ఏంటంటే దేవుని ఇల్లు లేక దేవుని నివాసం. ఈ రోజున మన జీవితాల్లో కష్టాల, కలవరమ, కన్నీళ్ళ, రోగాల, సమస్యల నీ జీవితాన్ని మార్చేటట్టుగా నా దేవుడు మనందరికీ కూడా ప్రత్యక్షపరచబడినటువంటి ఒక స్థలం, దర్శించిన ఒక స్థలం ఉంది. దాని పేరే బేతేల్ అనగా దేవుని మందిరం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని మందిరం అంటే దేవుని నిలుచున్న స్థలం, దేవుని వాక్య ప్రత్యక్షత, దేవుని దర్శనం, దేవుని మాట, దేవుని స్వరం నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, జీవితాన్ని మార్చే స్థలం, నీ బ్రతుకును పూర్తిగా మార్చడానికి నా దేవుడు కోరుకున్న స్థలమే దేవుని మందిరం. మన దేశంలో అయితే ప్రతి వారం ఆదివారం రోజున పునరుద్ధాన శక్తిని పొంది నిమిత్తమై మనందరం మందిరానికి వెళ్తాం. కానీ ఈ దేశ సంప్రదాయ ప్రకారంగా ప్రతి శుక్రవారం కూడా ఆయన దర్శించుకునే స్థలం దేవుని మందిరం. అందరూ దేవునికి స్తోత్రం చెప్పాలి. వారమంతా కూడా కష్టాలు, కలవరాలు, కన్నీళ్లు, బలహీనతలు, మానసిక ఒత్తిడులు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అవన్నీ మరిచిపోయి
దేవుడు నిల్చుండే స్థలం, దేవుని మాటలు నిల్చుండే స్థలం, దేవుని స్వరం వినే స్థలం, అది దేవుని మందిరం. హల్లెలూయా. అందుచేత ఆయన అంటాడు, మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఎన్ని గంటల వరకు? ఎందుకంటే మరొకరు వస్తారు కదా, మర్యాదగా మనం ఈ ఖాళీ చేయకపోతే వాళ్ళు మనల్ని దురాక్రమణ చేస్తారు. అందుకని మర్యాదగా స్థలం ఖాళీ. దేవునికి స్తోత్రం, గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత ఈ రోజున మనం ఏం చేయాలి చెప్పండి? అతను చెప్పిన మాట ఏంటంటే, తన ఇంటి వారందరితో పాటు చెప్తున్నాడు, మనము లేచి బేతేలునకు వెళ్ళదము. ఎందుకంటే అక్కడ నన్ను దర్శించాడు, అక్కడ నాతో మాట్లాడాడు, నా జీవిత విధానాన్ని చేశాడు. అది మాత్రమే నా భవిష్యత్తు ప్రణాళికను నిర్దేశన చేస్తాను. అది బేతేలు. అందుచేత మనందరం ఎక్కడికి వెళ్ళాలి? కొంచెం గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి. అందుకని ప్రతి వారం ఆయన దర్శనం చేసుకోవడానికి, ఆయన సన్నిధికి రావడానికి, కష్టాల కడిలలో, కన్నీటి సుడులలో, రోగాల మధ్యలో, శాపాల మధ్యలో, సమస్యల మధ్యలో ఒక్క మాట మాట్లాడితే మన జీవితంలోని ఆనందాన్ని అనుభవించే స్థలమే దేవుని మందిరం. అందుకే పడతాం, నేనుండాలేనయ్యా అని అంటే తప్ప నేను ఉండలేనయ్యా, నేను ఉంటుంది. అదే నీవే లేకుండి నేను బ్రతుకులేను. నిజమే రాజా, నీ సన్నిధిలో ఉండడం, పిల్లారా ఆయన మందిరములో ఒక్క దినము గడపట 1000 దినాల కంటే శ్రేష్టంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. భూషణ గారు వచ్చేసారు. ఆయన చూస్తే పోయినా కొన్ని మాటలు చెప్పొచ్చా? అయిపోయి కదా. ఎందుకంటే మాకు అత్యంత ప్రియులు, మరి వారి మేనమామ గారు నేను కలిసి ఇంచుమించు 47 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నప్పటికీ భూషణ గారు చిన్న పిల్లాడు, ఇప్పుడు నన్ను మించిపోయాడు. ఆయన దేవుని స్తోత్రం. క్రీడాన్ని ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నీవు కూడా అన్ని విషయాల్లో వర్ధిల్చు, సౌఖ్యం ఉండాలి. ప్రేమతో మా ప్రియులు భూషణ గారిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. మీ టైం మీద రానా? అతిథి వర్తమానం కూడా ఉంటే తెచ్చేసి రావచ్చు. టయానికి ముగిస్తాం, మర్యాదగా మీకు ముగిస్తాం. అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజున యాకోబు తన ఇంటి వారితో చెప్పిన మాట అని చెప్పండి, చెప్పాలి గట్టిగా. మా లేచెల్లో చదవా కానీ మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. కనుక ఈ రోజు నేను చెప్పవలసిన విషయం, వాట్ ఈస్ ద బ్లెస్సింగ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బేతేలు. బేతేలుకు వెళితే వాళ్ళ జీవితాలు కలిగే ఆశీర్వాదాలు ఏంటో 7 విషయాలు చెప్పాలనుకున్నాను. సమయం లేనందువల్ల ఎంతవరకు చెప్పగలలో అంతవరకు చెప్తాను. మర్యాదగా మీరందరూ చక్కగా రాసుకుంటున్నారు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. ఆమేన్. టైం ఏదో నాకు చెప్పండి, నేను ముగిస్తాను. మీ దగ్గర వచ్చలేదా? అయ్యా 5 నిమిషాలు ఉందా? 10 నిమిషాలు ఉందా? ఎందుకంటే నేను తీసుకొచ్చిన వాచ్లో ఇండియా టైం పెట్టేది. రైట్. కనుక ముగించబోతున్నాను. కనుక బేతేలుకు వెళ్ళాలి. ఆమేన్ చెప్పాలి. బేతేలులో ఏముందంటే దయచేసి హోషేయ గ్రంథములో 12వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యం చదివితే, అతడు దూతతో పోరాడి జయము పొందెను. అతడు కన్నీరు విడిచి బ్రతిమలాడాడు. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. చాలండి, అందరూ చెప్పండి. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. ఎవరికి? ఆయన ఎవరు? సర్వశక్తిగల దేవుడే యాకోబును ప్రేమించి యాకోబునకు ప్రత్యక్షమైన స్థలమే
బేతేల్ అంటే దేవుని మందిరంలో ఎవరుంటారు? దేవుడు ఉన్నాడు, దేవుని వాక్కు ఉంది, దేవుని మాట ఉంది, దేవుని స్వరం ఉంది, దైవ దర్శనం ఉంది, దైవ ప్రత్యక్షత ఉంది. ఎందుకంటే ఆయన మనతో మాట్లాడి మన జీవితాలను మార్చగల స్థలమే బేతేల్. అందువల్ల మనందరూ ఎక్కడికి రావాలి? బేతేలుకి వస్తే మన జీవితాన్ని అనూహ్యంగా, అద్భుతంగా, విప్లవాత్మకంగా దేవుడు మారుస్తాడు. నిజమే, దేశంలో ఉన్నప్పుడు చాలా మందికి దేవుని పట్ల భయం ఉండదు, భక్తుడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మందిని దేవుడు ఆయనలో నడిపించాడు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడడానికి ఎవరు ఉండరు, ఇక్కడ ఆయన తప్ప మరెక్కరు ఉండరు. కనుక ఆయనే కావాలి, ఆయన మాట వినాలి, ఆయన స్వరం వినాలని ఆయన సందుకు వస్తే నీవెలాంటి పరిస్థితులు వచ్చినా నా దేవుడు చెప్తున్నాడు, నీ జీవితాన్ని అనూహ్యంగా, అద్భుతంగా, విప్లవాత్మకంగా నా దేవుడు మార్చబోతున్నాడు. జీవితాన్నే కాదు, పరిస్థితులు కూడా మార్చబోతాయి. అందుకని బేతేలులో ఏముంది? ఆయన ప్రత్యక్షత ఉన్నది. చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పాలి. రెండవదిగా బేతేలులో ఉన్న రెండవ ఆశీర్వాదం చూస్తే దయచేసి న్యాయాధిపతుల గ్రంథంలో మొదటి అధ్యాయంలో 22వ వాక్యం చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం 22వ వాక్యం మనం చూస్తే ఎంతసేపు అమ్మా యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. ఇప్పుడు చెప్పండి, బేతేలు ఏముంది? దైవ దర్శనం, దేవుని ప్రత్యక్షత. రెండవది బేతేలు ఏముంది? బేతేలులో ఉన్నారు దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఆమె చెప్పండి. కనుక బేతేలులో ఉన్న వారికి దేవుడు ఏమై ఉంటాడు? తోడు అంటే జత. బాగా గమనించాలి. మనం భారతదేశంలో రాత్రిపూట పండుగనేటప్పుడు పుండెడు పాలు కాసి దాంట్లో ఓ సొక్కేద్దాం. ఏ సొక్కది? నిజంగా ఎవడేంటాడో తెలియదు కానీ దాని పేరే తోడు చుక్క. చిన్న చొక్కేస్తే తెల్లవారేటప్పటికి గుండెడు పాలు ఏమవుతాయి? మళ్ళీ తెలిసిపోయింది మీకు. తోడుకుని పెరిగవుతుంది. ఆ పెరిగిన గెలుపు కూడా బాగా తెలిసిపోతుంది. కోయిట్లో వచ్చిన మర్చిపోలేదు. ఆ మధ్యలో కవ్వంతో కవ్విస్తే ఏ చేతండి మొహరాదు. కవ్వంతో కవ్విస్తే వెన్న వస్తుంది. వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది. నెయ్యి వేసుకుని తింటే ఒళ్ళు వస్తుంది. ఇదంతా ఏ సుక్కలో ఉంది? చెప్పాలి గట్టిగా. అంటే జీవితంలో ఆస్తి ఉన్నా, అంతస్తున్నా, హోదా ఉన్నా, డిగ్రీ ఉన్నా, పలుకుబడి ఉన్నా, చదువున్నా, పదవున్నా, తినడానికి ఆహారం ఉన్నా, కట్టుకోవడానికి వస్త్రం ఉన్నా, ఉండడానికి ఇల్లున్నా, తిరగడానికి కారున్నా, మరగడానికి కుక్కున్నా, ఎక్కడానికి ఎదుగుతున్నా, ఆయన లేకపోతే అంతా సున్నా. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే ఆయన మనతో కూడా ఉంటే మన జీవితమే దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. ఈ రోజున ప్రియులారా, అందుకని ఆయన తోడు కావాలి, ఆయన నీడ కావాలి, ఆయన మాట కావాలి ఉద్దేశంతో ఈ స్థలానికి వచ్చారు. నిశ్చయముగా ఈ దేశంలోనే కాదు, ఈ దేశంలో ఉన్నంత కాలం, ఈ లోకంలో ఉన్నంత కాలం ఆయన తోడు వరకు ఉండాలి. ఈ లోక యాత్ర ముగించిన తర్వాత కూడా నిత్యము దేవునితోనే ఉండబోతున్నాం. అందుకని బేతేలు ఏముంది? ఆయన ప్రత్యక్షత ఉన్నది. చెప్పండి గట్టిగా. రెండోది బేతేలు ఏముంది? ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. లోకములో ఉన్నంత కాలం తోడు. ఎవరిలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఈ లోకములో ఉన్న ఏ తోడు శాశ్వతమైనది కాదు. భార్య తోడు, భర్త తోడు, తల్లి తోడు, తండ్రి తోడు, బంధువుల తోడు, రక్త సముద్రం తోడు, ప్రియులారా ఎవరు మనకు తోడు ఉండరు. కానీ మనకు జీవులో ఎవరే తోడుగా ఉండేది? చివరి శ్వాస వరకు ఆయన మనకు తోడై ఉంటాడు. ఈ దేశంలో వచ్చిన తర్వాత ఎవ్వరు మనకు దగ్గర లేరు కదా, ఎవరు మన గురించి ఆలోచించలేరు కానీ ఆయన మనకు తోడై ఉన్నాడు. అది మాత్రమే కాదు పిల్లలు, ఈ దేశంలో కాదు మన దేశం వెళ్ళిపోయినా కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. కనుక చివరి శ్వాస వరకు ఆయన మనకు తోడుగా ఉండాలి. అలాగే చివరి శ్వాస విడిచిన తర్వాత కూడా ప్రియులారా ఆలోకములో
ఎందుకంటే పరలోకములో ఆయనతో కూడా ఉండబోతున్నాం. దేవుని స్తోత్రం. ఎవరైతే దేవుని తోడు కోరుకున్నారో వారి జీవితంలో నిత్యము ఆయన వారికి తోడుగా ఉంటాడు. వారి జీవితాలు మేలుకరంగా మారుస్తాడు. అబ్రహామును తోడై ఉన్నాడు, దీవించబడ్డాడు. ఇస్సాకు దేవుడు తోడై ఉన్నాడు, దీవించబడ్డాడు. యాకోబునికి దేవుడు తోడై ఉన్నాడు, దీవించబడ్డాడు. పరాయి దేశంలో కూడా బానిసగా వెళ్ళేటువంటి యోసేపును కూడా దేవుడు ఆయన మనకు తోడుగా ఉంటే మనం ఎప్పుడు ఆయనతోనే ఉండాలి. కృపాక్షేమాలు పెట్టి రావాలంటే ఆయన తోడుతో ఆయన నీడలో సాగిపోతూ నిత్య రాజ్యానికి వారసు అవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తానే తన సహాయం మనందరికీ అనుగ్రహించునుగాక. అందరూ ఒకసారి చేతులు ఎత్తి ప్రభువా, బేతేల్లో ఉన్న నీ ఆశీర్వాదం నాకు కుటుంబానికి కావాలి. కష్టాలు కలిగిన, కలవరం వచ్చిన, కన్నీళ్లు కలిగిన నీ కృప మాతో కూర్చున్నందుకై స్తోత్రమని చేతులెత్తి నోరు తెరిచి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిక్కులేల నా యేసయ్యా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేల యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిక్కులేల నాకు భయమేల, నాకు దిగులేల, నాకు చిందేల, నాకు భీతియేల. నాకు భయమేల, నాకు దిగులేల, నాకు చిందేల, నాకు భీతియేల. ఈ ఉదయకాలం, ఈ సాయంకాల సమయంలో మందిరంలో ఉన్న వారందరినీ చూస్తున్న దేవుడు అయ్యా, ప్రతి వారి ఆలోచన మీరు సఫలపరచుదురు గాక. ప్రతి వారి కోరిక సిద్ధింపజేయుదురు. జరుగుతున్న ఆరాధన ప్రతిదినకరంగా మీరు మార్చుదురుగా. నిన్న వాక్యం అందరూ ఫలింపచేయండి. మీ దాసులు దైవజనుడు శ్రీధర్ గారిని బట్టి, వారి సంపూర్ణ కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, సంఘ విశ్వాసాన్ని బట్టి నీకు స్తోత్రం. ప్రతి వారు యేసు నామములో దీవించబడుదురుగా. కృప వెంబడి కృపతో మమ్మల్ని నింపి బలపరిచి వాక్యానందరూ ఫలింపచి నడిపించి సహాయం చేయమని మరోమారు మమ్మల్ని అందరినీ మీ దగ్గర స్థానానికి తగ్గించుకుని సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఈ మనవులు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది. మరి ఇంతవరకు విన్నారు కదా ప్రియమైన వారినారా. నిజంగానండి చిన్నప్పటి నుంచి కూడా ఈయన వాక్యాలు వింటూ మేము దగ్గర పెరిగాం.
నిజంగా వారు నిజంగా సన్నిధికి రావడం నిజంగా మనందరూ కూడా అదృష్టం, నిజంగా ఆశీర్వాదం. మరి ఈ సమయంలో మరి అన్ని బ్లెస్సింగ్స్ కూడా మరి మంచిదండి. మరి ఇంకా ఇంకా ఇంక దేవుడు ఇంకా మరింత ఆయుష్కాలను ఇవ్వాలని, ఇంకా ప్రపంచ దేశంలో ఇంకా వాడబడాలని కోరుకుంటూ వారికి ఒక ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒకసారి ప్రార్థనకి మంచి చివరిగా ప్రార్థన చేసుకుని ఆశీర్వాదించి వెళ్ళిపోతాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా దేవ, మా నాయన తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా బ్రతుకు దినములో ఈ రోజు మాకు ప్రసాదించారు నాయన. ఈ దినాన్ని మేము చూడగలిగాము తండ్రి, మీ కుమారుని ద్వారా తండ్రి నాయన. మీ మనసు లోతుల్లో ఉన్న మాటలను తండ్రి మేము విన్నాము తండ్రి. ఇదిగో నాయన, తన బేతీలలో తండ్రి నాయన మీ ప్రత్యక్షత ఉన్నదండి తండ్రి నాయన. ఆనాడు యాకోబుకి, యోసేపు గారి కుటుంబానికి తండ్రి మీరు ఎలా తోడుగా ఉన్నారు తండ్రి. ఈనాడును మీ సంఘముగా కూడి ఉన్న మాకందరికీ తండ్రి కృపారక్షణ సహవాసానికి మీ కృపను నాయన, మీ ప్రత్యక్షతను ఈ సంఘంపై ఉంచండి. చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. మీ ప్రియ కుమారుడు తండ్రి, దైవ దాసులు తండ్రి నాయన, దాసుబాబా గారు నిలబెట్టుకున్నారు నాయన. వారికి రాబోయే రోజుల్లో తండ్రి మరింతగా తండ్రి ఆయన మీ మాటలు చెప్పగలిగి అతి శక్తిని, సామర్థ్యం, ఏడంతల శక్తితో ఆయన మరింతగా తండ్రి వారిని బలపరచమని ప్రార్థన చేస్తుంది తండ్రి. మీకు స్తోత్రం నాయన. నువ్వు తండ్రి మీ బిడ్డలు తండ్రి మీరు ప్రేమించి తండ్రి ఇచ్చిన కానుకలను బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఇచ్చిన ఆ కానుకలను మీ సేవార్థమై వాడగలిగంటే కృపను, వాటి జ్ఞానమును సంఘంలో ప్రసాదించి తండ్రి ఇచ్చిన ఆస్తులను దీవించండి, ఆస్వాదించండి అయ్యా. రెట్టింపు ప్రతిఫలము ఇహమందురు పరమందురు వారికి నాయన మీరు మెండైన దీవులను దయచేయండి కోరుకుంటూ తన సంగీతం వాయించిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రం. వారిని దీవించండి, ఆస్వాదించండి నాయన. ట్రాన్స్పోర్ట్ చేసిన బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. నువ్వు తండ్రి తన పెళ్లి నాయన ఇదిగో పెళ్లి రోజు జరుపుకున్న తండ్రి ఆ దంపతులను దీవించండి, ఆస్వాదించండి నాయన. ఇదిగో మీకు మాదిరికరంగా జీవించే కృపను ఆ దంపతులకు ప్రసాదించండి. సురేష్ గారు కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. నన్ను శ్రీధర్ గారు తండ్రి నాయన మీ కుమారుడు సంఘం తండ్రి భుజంపై వేసుకుని మోస్తున్నాం నాయన. వారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి నాయన. ఇది మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో బిడ్డ తన విందుకు సిద్ధపాటు చేశారు తండ్రి నాయన. మరి చిట్టి గారు వారి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి, సహాయం చేసి కృప చూపమని కోరుతూ నేను తండ్రి మేమందరం తండ్రి చేరి మరలా మా ఇళ్ళకు వెళ్తుంది మా ప్రయాణం అంతట్లో తోడుగా నడిపిస్తారని కోరుతూ మీ ప్రియ కుమారుడు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన విన్నపములు మీకు సమర్పిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. మమ్మల్ని శోధనలో తేగా దృష్టిలో తప్పించి రాజ్యము బాలపురుషుడికి ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాసములు కుడిన మనతోనూ సకల పరిశుద్ధులకును సంగమునకు ప్రభుత్వ పర్యంతము సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమునికి సంపూర్ణ అపవాదికి అందరికీ ప్రభు పేరు శుభాలు. దేవుడు